నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ప్రస్తుతానికి ఆర్కే రోజాపై రజనీకాంత్ ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. నగర ఎన్నికల్లో రోజా పోటీ చేయడం ఇదే చివరిసారి, లాస్ట్ టైమే, ఈసారి సీటు కూడా లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ఇది 100కి 1000 పాళ్ళు నిజం. ఎందుకంటే ఆవిడ తన గొయ్యి తనే తీసేసుకుంటుంది. ఆవిడ వ్యక్తిగతంగా బాగా కూడా చెడ్డ పేరు తెచ్చేసుకుంది. ఎందుకంటే నాగబాబుతో యాక్ట్ చేసింది, చిరంజీవితో యాక్ట్ చేసింది, పవన్ కళ్యాణ్ మంచిగా అనుకుంది. అట్లాంటిది చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమీ లేదంటే అందరూ హారిని నువ్వు అబద్ధాలు ఆడితే మాత్రం ఇంత ఘోరమైన అబద్ధాలు ఆడాలా అనుకున్నారు. అంటే ఏమిటి, రోజా తన క్యారెక్టర్ని తనే డిస్టర్బ్ చేసుకుంది. ఇక్కడ రజనీకాంత్ అనేసరికి తను బీయింగ్ సినీ ఆర్టిస్ట్గా ఉంటూ, రజనీకాంత్ అంటే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి రజనీకాంత్ ఇంటికి వచ్చి రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నటువంటి వ్యక్తిని నువ్వు చాలా అంటే కేవలంగా మాట్లాడడం అది నువ్వు చేసుకున్న పొరపాటు. అందువల్ల ఈసారి నగిరిలో ఎప్పటికే నీకు ఆపోజిట్గా పెద్దింటి రామచంద్రారెడ్డి ఉన్నారు కదా, ఆయన నీకు ఆపోజిట్ కంప్లీట్గా నగిరిలో నీ తాలూకు అంటే నువ్వు చేసే పనులకు కానీ నీ తాలూకు అంటే విధానాలకు కానీ పూర్తిగా వ్యతిరేకం పెద్దింటి. అంటే ఇప్పటికీ బాగా ఇద్దరి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గున మండుతుందన్నమాట. అటువంటి సమయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా. తర్వాత ముఖ్యంగా పెద్దింటితో ఉన్నటువంటి ఈ విభేదాల వల్ల నగిరి ప్రజలు తీర్మానించుకున్నారు. నగిరిలోనే రోజాని వెంట తరిమి కొట్టారు. నగిరిలో ప్రజలు బాహాటంగా చెప్తున్నారు, నీకు సీటు దొరకదు, సీటు దొరికినా నిన్ను ఓడిస్తామని. ఇంత విషమ పరిస్థితుల్లో నువ్వు కొత్తగా తెచ్చిపెట్టుకుంది ఏంటంటే ఈ మన రజనీకాంత్ గారితో ఉన్నటువంటి ఆయన మీద చేసిన వ్యాఖ్యల వలన మద్రాసులో రజనీకాంత్ ఫ్యాన్స్ తిరుగుతున్నారు. మద్రాసులో తప్పించుకొని పారిపోయి వచ్చారు ఆవిడ. ఇప్పుడు నగిరిలో తిరుగుతున్నారు. నగిరిలో కూడా తను లేదు, ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంది. కానీ వాళ్ళ అవసరమైతే హైదరాబాద్ కూడా వచ్చి రజనీకాంత్ ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే తాజా వార్త. అంటే రోజా ఎక్కడున్నప్పుడు కూడా వాళ్ళ తలైవాకి అంటే తలైవా అంటే వాళ్ళ నాయకుడికి ప్రత్యక్షంగా బాహాటంగా క్షమాపణ చెప్పి లెంపలేసుకుంటే కానీ ఊరుకోరు. ఇక్కడ నీకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిన్ను కాపాడలేడు. తర్వాత నీ అన్నయ్య అనుకుంటా కదా, అన్నయ్య కూడా నీలాగే ఎక్కడో దాక్కున్నాడు, ఆయన కాపాడలేడు. మళ్ళీ నీ తాలూకు మంచితనంతో సారీ చెప్పుకుంటే అది మాత్రమే నిన్ను కాపాడగలదు. లేదంటే నీవు సారీ చెప్పినంత వరకు కూడా రజనీకాంత్ తాలూకు ఫ్యాన్స్ నిన్ను తరుముతూనే ఉంటారు, వాళ్ళకి కనిపించకుండా ఉండాలి. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఇలా అవమానపరచడం ఎంతవరకు సబబు అనేది ఒక వాదన. ఇప్పుడు రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు కామనే. బట్ అక్కడ నందమూరి తారక రామారావు గారు అంటే రాజకీయ నాయకుడిగా కన్నా ముందుగా ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని కల్పించుకున్నది ఒక ఆర్టిస్ట్ గా, ఒక కళాకారుడిగా. ఆ బేసిక్ మీదే రజనీకాంత్ గారు రావడం జరిగింది, ఆయన గురించి మాట్లాడడం కూడా జరిగింది. సో రాజకీయంగా మాట్లాడారంటే అది వేరే విషయము. ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయిన నువ్వు ఇట్లా ఎలా మాట్లాడడం అనేది కొంతమంది అభిప్రాయం, విమర్శ కూడా. అందుకోసమే చాలా గుర్రుగా ఉన్నారంటూ కూడా వార్తలు. మీరేమంటారు? అది నిజమేనమ్మా. అది ఎన్టీ రామారావు గారి మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన అభిమాని, బేసిక్గా ఎన్టీ రామారావు గారి తాలూకు అభిమాని. ఎన్టీ రామారావు గారి తాలూకు శత జయంతోత్సవ సందర్భంగా వచ్చారు. వేర్ ఈజ్ రాంగ్? రజనీకాంత్ మాట్లాడిన మాటల్లో ఏమి తప్పు ఉంది కనుక నువ్వు విమర్శ చేస్తావు. మళ్ళీ తిరిగి ఆత్మవిమర్శ చేసుకోమని రజనీకాంత్కి చెప్పే స్థాయి అనేది నీ స్థాయి ఏమిటి?
మద్రాసులో నీ పొజిషన్ ఏంటి, నీకున్న అప్పులు ఏమిటి, నీకున్న ఆర్టిస్ట్గా వాల్యూ ఏమిటి, నువ్వు చెంబరతి సినిమా తర్వాత నువ్వు నీ పొజిషన్ ఏంటి, ఎంతమందికి నువ్వు బకాయి పడ్డావు, ఎన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి, ఎన్ని అప్పులు అయ్యాయి, బాహాటంగా ఎన్నిసార్లు నువ్వు ఏడ్చుకున్నావు, ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను హెచ్చరిస్తున్నాను. ఎవరినైనా మాట్లాడండి, రజనీకాంత్ని మాట్లాడకూడదు. రజనీకాంత్ ఒక మహర్షి, నాట్ ఓన్లీ ఆర్టిస్ట్. జపాన్ లాంటి దేశాల్లో ఆయన పూజిస్తున్నారమ్మా, ఆయనకు అభిమానులు ఉన్నారు. తర్వాత ఆయన తాలూకు ఆయన ఆదర్శాలు వేరు. ఆయన నటుడుగానే కాకుండా వ్యక్తిగా చాలా ఎత్తుగా దిగిపోయాడు. కాబట్టే రజనీకాంత్ దగ్గరికి మోదీ వస్తారు, అమిత్ షా వస్తారు, ప్రపంచ దేశాల్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు. అది విషయం మాట. కనుక ఈ కేవలం ఈ తాలూకు తెలివి తక్కువతనం వల్లే రోజా తన సీట్ను కోల్పోతుంది. ఈరోజు తాజాగా వినిపిస్తుంది ఏంటంటే, ఇలా బాహాటంగా ఏది పడితే అది వాగే వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళు ఉండరు. ఎందుకంటే సర్వే చేస్తుంటే నగిరిలో తిరిగి గెలవలేదు, మన జగన్మోహన్ రెడ్డి సీట్ ఇవ్వడు. అందువల్ల ఇదే బహుశా లాస్ట్ ఎలక్షన్స్ కావచ్చు. అంటే ఆయనతో మంచిగా అంటే ప్రజలతో మంచిగా ఉన్నట్టయితే కనీసం ఒక ఎక్స్ నాయకురాలుగానే బతుకుతుందని నా ఆలోచన. ఇప్పటి వరకు చేసిన రోజా గారి స్వయంకృత అపరాధాలే ఈ రోజు ఆమెను ఈ స్థితిలోకి నెట్టివేశాయి అంటున్నారు. డెఫినెట్గా 110%. రోజా ఈరోజు ఎక్కడుంది? జీరో. రోజా ఈ జీరో, బిగ్ జీరో. ఎవరు చేశారు? తనే చేసుకుంది. ఎందుకు చేసుకుంది? అత్యాశ. తను ఎక్కడుంది, ఎంత దూరం అయింది, తర్వాత ఎంత సంపాదించింది అంతా తను తెలుసు కదా, ఎలా సంపాదించిందో తెలుసు కదా. కొంచెం నోరు కంట్రోల్ చేసుకొని ఆ క్యారెక్టర్ని కొంచెం నలుగురు మెచ్చుకునే విధంగా మలుచుకున్నట్టయితే బాగుండేది. రైట్. సో మరి ఇప్పుడు రోజాకైతే నెక్స్ట్ నిజంగానే సీటు ఇవ్వరు అని అంటారా? డెఫినెట్గా ప్రచారంలో ఉంది. రోజాకి సీట్ ఇవ్వరు. రోజాకి సీట్ ఇవ్వరు కదా. రోజాకి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటం లేదు. ఈరోజు రోజా బదులుగా మన జగన్మోహన్ రెడ్డి ప్రక్కన విడుదల రజని ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారం కూడా మొదలవుతుంది అన్నమాట. విడుదల రజని ఏమి చెప్తే అది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పేసి. ఇక నీ ప్రమేయం ఉంది? నువ్వు చెల్లమ్మవి కాదు, ఏ అమ్మవు కాదు. అసలు నువ్వు పూర్తి నోరు పారేసుకోవడం కోసం వాడబడ్డ ఒక మైకు, ఒక ఉచిత మౌత్ పీస్ అన్నమాట. అంతే, దానికి మించి ఇంకేం లేదు. ఈరోజు రోజా రాజకీయాల్లో బిగ్ జీరో. టూరిజం మినిస్టర్ అనుకుంటున్నా కానీ టూరిజం కాదు, ఏమి కాదు. నువ్వు చేసింది ఏమీ లేదు. ఇక ముందేనా నోరు కంట్రోల్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.